రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో ఆందోళన చేపట్టారు న్యాయవాదులు. లాయర్ స్వప్న హత్యపై ఫిర్యాదు చేయడానికి వస్తే మొయినాబాద్ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. మొయినాబాద్ ఎస్ఐ నరసింహారావుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. దీంతో కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. భూ వివాదమే న్యాయవాది స్వప్న హత్యకు కారణమన్నారు పోలీసులు. హత్యకు పాల్పడిన 4 నిందితులను అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు స్వప్న సొంత అన్న రాజు మరో 3 సహచరులతో కలిసి హత్య చేసినట్టు చెప్పారు. మొదట కారుతో ఢీకొట్టి తర్వాత రాళ్లు కర్రలతో దాడి చేశారన్నారు. కత్తితో గొంతు కోసి హత్య చేశారని చెప్పారు పోలీసులు. అది దానిలో రిమాండ్ లేవు. అది ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మనం సిడిఆర్స్ యాజ్ వెల్ యాజ్ లొకేషన్ అన్ని చూస్తే అక్కడ ఎక్కడైనా ఆయనది అంటే A1 బోతికే రాజు ఆయన బ్రదర్ది సస్పెక్ట్ నంబర్స్ ఎక్కడైనా మనకి కనపడలేదు. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్ చేస్తే బ్లూ కార్ అది చెప్పినట్లు మనం సీజ్ చేసి తీసుకువచ్చాము. ఆ బ్లూ కార్ అతను ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దీంతో సంబంధం లేదని కంప్లీట్లీ అట్లా వచ్చింది. సిమిలర్లీ ఏదైతే ఈ డోజర్ చెప్తున్నారో డోజర్ కూడా మనం వాళ్ళతో పాటు అలాంగ్ విత్ ద కంపోనెంట్ వీ వెంట్ అండ్ సర్చ్ ఎంటైర్లీ సీసీటీవీ ఫుటేజ్ మనం కూడా మొత్తం వెతికాము. ఆ టైంకి ఇష్యూ జరిగింది యాజ్ పర్ ద ఎఫ్ఐఆర్ 11th of January ఈవినింగ్ 6:30 ఆ టైంలో జరిగిందని చెప్పారు. మొత్తం మనం విత్ అవర్ టీమ్ వీ హ్యాడ్ వెరిఫైడ్ సీసీటీవీ ఫుటేజ్. వీ కుడ్ నాట్ గెట్ ఎనీ ప్రాపర్ క్లూ టు ప్రొసీడ్ ఫర్దర్. యాజ్ ఇన్ మనం అన్ని యాంగిల్స్లో టెక్నికల్ పరంగా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ సిడిఆర్స్ అన్ని తెచ్చుకున్నాం. ఆ క్రమంలోనే మనం ఒకసారి 1 to చెవెల్లార్ పిఎస్ యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్ పిఎస్ ఈ రాజు కూడా తీసుకువచ్చాం. ఆయన కూడా ఆయన అసోసియేట్స్ కూడా వెరిఫై